भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 81వ శ్లోకం నేర్చుకుంటున్నాం. ముందుగా శ్లోకం. కంచిత్ కాలము మా మహేష భవతః పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. కంచిత్ కాలము మా మహేష భవతః పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. మనకు ఈ శ్లోకంలో జీవన ముక్తి ఎలా పొందాలి అంటే చనిపోయిన తరువాత ముక్తి అనేది ఎవరికి కావాలి, బ్రతికుండంగానే అంటే జీవించి ఉండంగానే ముక్తిని ఎలా సాధించాలి అని చెప్తున్నారు. ఆ ఇది మనకు నిత్య పారాయణ శ్లోకంగా మనం చేసుకోదగిన శ్లోకం. ఎంతో గొప్ప శ్లోకం, ముఖ్యమైన శ్లోకం. అంటే మనం ప్రతిరోజు మన జీవితంలో ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పారు మనకు ఆది శంకరాచార్యుల వారు. ముందుగా మనం పదాల యొక్క అర్థం తెలుసుకొని ఆ తర్వాత అర్థం చూద్దాం. ఏం చెప్తున్నారు? హే ఉమా మహేష, పార్వతీ ప్రాణవల్లభుడైన ఓ మహాదేవ, కంచిత్ కాలం అంటే కొంతసేపు, భవతః మీ యొక్క పాదార విందార్చనైః కమలముల వంటి పాదముల పూజ చేత, కంచిత్ కొంతసేపు, ధ్యాన సమాధిభిశ్చ నిరంతరం ధ్యానం యొక్క నియమాల చేతను, కంచిత్ కొంతసేపు, నతిభిహి నతిభిహి అంటే నమస్కారం అని చెప్పుకున్నాము, నమస్కారాల చేతను, కంచిత్ కొంతసేపు, కథాకర్ణనైహి కథా ప్లస్ ఆకర్ణనైహి అంటే మీ యొక్క చరిత్రలు వినటం చేతను, కంచిత్ కొంతసేపు, అవేక్షణైశ్చ దర్శనముల చేతను అంటే పుణ్యక్షేత్రాలైనా కావచ్చు లేదా స్వామివారి మూర్తి దర్శనమైనా కావచ్చు ఎక్కడైనా, కంచిత్ కొంతసేపు, నుతిభిహి స్తోత్రముల చేతను, ముదా సంతోషముతో, త్వదర్పిత మనాహ నీ యందు మనస్సు నిలపబడి అంటే మనస్సుని ఆ స్వామి యందు నిలపగలిగితే, ఈ దృశ్యం ఇలాంటి, దశాం స్థితిని, యహ ఏ వ్యక్తి అయితే, ప్రాప్నోతి పొందుచున్నాడో, సహా అలాంటి వాడు, జీవన్ జీవించి ఉండగానే, ముక్త ఖలు మోక్షాన్ని పొందుతాడు కదా. ఖలు అంటే కదా అని చెప్పుకున్నాం కదా, ముక్త ఖలు మోక్షాన్ని పొందుతాడు కదా అని చక్కగా చెప్తున్నారు. ఉమామహేశ్వర అని చక్కగా అమ్మతో పాటు కలిపి పిలుస్తున్నారు ఈ శ్లోకంలో. ఎవరైతే తమ జీవిత కాలంలో కొంతసేపు మీ పాదాలను పూజించటంలోనూ, మరి కొంతకాలం మీ ధ్యానంలోనూ, కొంతసేపు మీకు నమస్కరించటంలోనూ, కొంతసేపు మీ చరిత్రను వినటంలోనూ, మీ కథలను చెప్పడంలోనూ, మిమ్మల్ని స్తుతించటంలోనూ, అదే పనిగా మిమ్మల్ని దర్శించటంలోనూ గడుపుతారో వారు జీవించి ఉండగానే ముక్తులవుతున్నారు కదా అంటున్నారు. ఒకసారి వివరంగా అదేంటో చూద్దాం మనం.
తనువు చాలించిన తర్వాత ముక్తిని సాధించడం ఎవరికి కావాలి అని క్వశ్చన్ వేస్తున్నారు మనకి ఆది శంకరాచార్యులు. జీవం ఉండగానే అంటే మనలో జీవం ఉండగానే ముక్తిని సాధించిన వాడు మాత్రమే ధన్యుడు. జన్మలో ఉండగానే సాధించవలసిందేదో పట్టు విడవకుండా సాధించుకోవాలి. లౌకిక సుఖభోగాలపై ఆసక్తిని పెంచుకొని ఈ జన్మ బంధాలన్నీ అటు తరువాత ఏమవుతాయో అని బెంగపడి లాభం లేదు. అంతే కదా! మనం మన తర్వాత ఈ బంధాలన్నీ ఏమవుతాయో అసలు మనకే తెలీదు. వాటి గురించి ఇప్పుడంతా బెంగపడి అంత టైం దానికి వేస్ట్ చేయటం అనవసరం అని చెప్తున్నారు మనకి శంకర్ల వారు. రోజులో కొద్దిసేపైనా మీ పాదార విందాలను చక్కగా విధి విధానంతో పూజించుకోవాలి. మరి కొద్దిసేపు వాటినే ధ్యానం చేసి భావ సమాధిని పొందే ప్రయత్నం చేయాలి. ఇంకొద్దిసేపు మీ కథలను పెద్దలు చెబుతూ ఉంటే ఆలకిస్తూ ఉండాలి. ఇంకా కొద్దిసేపు ఆర్తితో మీ యొక్క నామగుణాలను కీర్తించుకోవాలి. మనస్సుని మీ పరం చేసి జీవనమంతా ఇలా గడుపుకుంటూ ఉన్నవాడే జీవన్ముక్తుడు అవుతున్నాడు. ఇలాంటి వాడు ఉండగానే ముక్తిని పొందుతాడంట. జీవన్ముక్తుడు అంటే అదే అర్థం. అంటే ఇక్కడ జీవించి ఉండగానే ఓ ఉమామహేశ్వర, నీ సాయుధ్యంతో సమానమైన బ్రాహ్మీ స్థితిని ఆత్మయందు అనుభవించగలుగుతున్నాడు. ఆ విద్యలో మరోసారి అంటే ఆ విద్యలో అంటే అవిద్యలో అవిద్యలో మరోసారి నిన్ను నెట్టెయ్యను అన్న పూచీని నీవు నిలబెట్టుకోవడానికి వీలుగా తనను తాను రూపొందించుకుంటున్నాడు. ఇలా మనం స్వామివారికి పూజ చేసే విధానాన్ని చెప్తున్నారు ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు. జీవన్ముక్తుడు అంటే ఎవరు? వాడికి ఉండవలసిన లక్షణాలేంటో సవివరంగా చెప్తున్నారు. ప్రతిరోజు మనం పూజ ఎలా చేయాలంట? కొంతసేపు అసలు ఫస్ట్ శివుడికి షోడశోపచారాలతో పూజ చేసుకోవాలంట. కొంతసేపు ధ్యానంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలంట. అంటే శివుడిలో అంటే ఆయన తత్వాన్ని మనసంతా నింపుకొని లీనమైపోవాలి. ఇంకొంచెం సేపు నమస్కారం చేసుకోవాలంట. ఇంకొంచెం సేపు శివుడి యొక్క కథలు వినాలి. కొంచెం సేపు రోజు అట్లా కూర్చొని అవే చేసుకుంటుంటే బోర్ కదా! మరి క్షేత్ర దర్శనాలకు వెళ్ళమన్నారు. ఆయన యొక్క క్షేత్ర దర్శనాల్ని చేసుకోమన్నారు. మనకి ఎంతో చక్కగా శ్రీశైలము, శ్రీకాళహస్తి ఇవన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయి కదా! అలాంటి క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్తున్నారు. ఇంకొంచెం సేపు ఏం చేయమంటున్నారు? శివస్తోత్రాలు చేయమంటున్నారు. ఇలా చేయడం ద్వారా సర్వకాల సర్వావస్థలో మన ఆత్మని పరమాత్ముడికి అర్పిస్తే అలాంటి వాడు జీవన్ముక్తుడవుతున్నాడు అని చెప్తున్నాడు. ఇలా కొంతసేపు అని ఎందుకు అంటున్నారు? దీనికి మనకు స్మృతి వాక్యం ఒకటి ఉంది. ఒక చిన్న శ్లోకం ఉంది. అదేందో చూద్దాం ఒకసారి. ధ్యానాశ్రాంతో జపేన్ మంత్రం జపాఛాంత్రశ్చ చింతయేత్ జపధ్యానాది ముక్తస్య విష్ణు శీఘ్రం ప్రసీదతి. ధ్యానాఛాంత్రో జపేన్ మంత్రం అంటే ధ్యానం వలన అలసట కలిగితే మంత్ర జపం చేయమన్నారు. జపాఛాంత్రశ్చ చింతయేత్ మంత్ర జపం వలన కూడా అలసట కలిగితే జప ధ్యానాది ముక్తస్య మళ్ళీ ధ్యానం చేయమన్నారు. ఈ విధంగా జపము ధ్యానాల వల్ల ఏం జరుగుతుందంట? విష్ణు శీఘ్రం ప్రసీదతి. విష్ణుమూర్తి శీఘ్రంగా ప్రసన్నుడవుతాడంట. ఇక్కడ శివుడు గురించి చెప్తూ మరి విష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ఏంటి అని అనుకోవద్దు. శివకేశవులకి అభేదం. శివుడు కేశవుడు ఒక్కటే. మనకు శివుడు విష్ణుమూర్తి ఒక్కటే. వాళ్ళని వేరుగా చూసే వాళ్ళకి పాపం తగులుతుంది అని మనకు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇది స్మృతి వాక్యం. స్మృతిలో ఈ శ్లోకం ఇవ్వబడింది. అలాగా ధ్యానము ఒకటే విధంగా పూజ చేస్తే ఎవరికైనా విసుగు వస్తుంది కొంతసేపటికి. అందుకని మార్చి చేయాలంట. అందుకే ఇన్ని రకాల పూజా విధానాలను చేస్తూ నిరంతరం ఆయన ధ్యానంలో ఉండేవాళ్ళు జీవించి ఉండగానే ముక్తిని పొందుతారు అని చెప్తున్నారు. మరి ఈ జీవన్ ముక్తుడి గురించి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటో మనం తెలుసుకుందాం చిన్నది. ఓం నమ శివాయ.